చేతన్ గారు స్ట్రెస్ వల్ల గట్ హెల్త్ బాగా ఎఫెక్ట్ అవుతుంది అంటారు కదా! అయితే ఇది కేవలం ఆడవాళ్ళకేనా? మగవాళ్ళకి కూడా అవుతుందంటారా ఈ ప్రాబ్లమ్? ఇప్పుడు మీరు ఆడవాళ్ళల్లో ఎక్కువైతదా? మగవాళ్ళల్లో ఎక్కువైతదా? అని అడిగిండ్రు గదా! హ్మ్. 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు నేను. హ్మ్. ఒక పేషెంట్ ఏమో బ్యాంక్‌లో ఎంప్లాయీ. ఓకే. కానీ ఇప్పుడు ఇంకా ఒక 10, 12 ఇయర్స్ ఉంది సర్వీస్‌కి. హుహు. డైలీ ఉద్యోగానికి పోవడానికి ప్రాబ్లమ్ అయితది. ఎందుకు? మీరేమనుకుంటారు? అరే! ఆఫీస్‌లో కల్చర్ బాలేదా? హ్మ్. ఇట్లా అనుకుంటారు గదా! అట్లా గూడా లేదు. హ్మ్. లేదు సార్ అందరూ చేసే పనే నేను చేస్తున్నా. మళ్ళా ఏముంది ప్రాబ్లమ్ అంటే, ఆ పేషెంట్‌కి ఉన్న ప్రాబ్లమ్ ఏంది తెలుసా మీకు? హ్మ్. అన్నం తిన్న వెంటనే మోషన్ రావడం. ఓహ్! ఓకే. మార్నింగ్ లెవ్వంగానే ఒక గ్లాస్ నీళ్లు తాగుతారు. హుహు. గోరువెచ్చని నీళ్లు. హ్మ్. దాని తర్వాత మోషన్‌కి పోతారు. హ్మ్. మళ్ళా బ్రేక్‌ఫాస్ట్ చేస్తారా? హ్మ్. దాని తర్వాత మళ్ళీ మోషన్ వస్తది. ఓకే. లంచ్ ఆఫీస్‌లో తింటే మోషన్ వచ్చేటట్టు ఫీలింగ్ అవ్వడం. హ్మ్. కంట్రోల్ ఎట్లైనా చేస్తే ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ వరకు అసలు మైండ్ ఉండదు. పని చేయదు. హ్మ్. ప్రశాంతంగా ఎప్పుడుంటది మనిషికి మోషన్ అవును. కరెక్ట్‌గా వస్తేనే గదా! అవును. మళ్ళా దాని తర్వాత ఇంటికొచ్చినంక తిన్న వెంటనే మళ్ళీ మోషన్ రావడం. హ్మ్. మళ్ళీ ఇదే గాదు. ఇప్పుడు ఏమైనా మీటింగ్‌లయినాయి. హ్మ్. మీటింగ్ డిస్కషన్‌లో ఏమైనా టెన్షన్ అయింది. టెన్షన్ అయితే గూడా మోషన్ రావడం. ఓహ్! చాలా కష్టం అది. పాప ఏమో ఇంజినీరింగ్ చేస్తుంది. హ్మ్. ఎక్కడుంది కాలేజు? ఇంటికెళ్ళి 45 కిలోమీటర్స్ ఉంది. పాప కాలేజ్‌కి చేరిందా లేదా? హ్మ్. ఫోన్ జేయడం, అడగడం. ఆమె ఫోన్ ఎత్తకపోతే టెన్షన్ అవ్వడం, మోషన్ రావడం. అయ్యయ్యో! నేను మా ఫ్యామిలీ తోటి బయట లంచ్‌కి ఎళ్ళలేను, డిన్నర్‌కి ఎళ్ళలేను. హ్మ్. దెబ్బ దెబ్బ తింటా. హ్మ్. నాకు అప్పుడే మోషన్ ఒస్తది. హ్మ్. ఎంత టఫ్ లైఫ్. దీన్ని ఐబీఎస్ అంటారు. ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్. ఓకే. గట్ హెల్త్ సరిగా లేకపోతే ఒస్తది. హుహు. మళ్ళా గ్యాస్ట్రిక్ సమస్యలు, ఛాతీలో మంట, హుహు. హ్మ్. అన్నం తిన్న తర్వాత కడుపు ఉబ్బినట్టు అనిపియడం. హ్మ్. ఎండోస్కోపీ చేపించుకున్నా. ఇప్పుడు మగవాళ్ళు ఎక్కువ చెప్తారు. ఛాతీలో మంటొస్తుంది. హ్మ్. అన్నం తిన్న తర్వాత కడుపు ఉబ్బినట్టు అనిపిస్తది. హ్మ్. ఎండోస్కోపీ చేపిస్తేమో గ్యాస్ట్రైటిస్ అని వచ్చింది సార్. హ్మ్. ఎండోస్కోపీ చేపించుకుంటే గర్డ్ అని వచ్చింది. గర్డ్ అంటే ఏంది? గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్. ఇవన్నీ గట్ హెల్త్ సరిగా లేకపోతే వస్తాయి. హుహు. ఏమైతది దీంట్లో? సార్ నాకు ఆఫీస్‌లో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. జరగబోతుంది. అది స్టార్ట్ అయితుంది. నాకు ఛాతీలో మంటొస్తుంది. హ్మ్. ఆ పేషెంట్ ఇంకో పేషెంట్ ఏమంటారు? ఏదైనా ఆర్గ్యుమెంట్ అయితుంది మా వైఫ్ తోటి గాని, పిల్లతోటి గాని, నాకు ఛాతీలో మంట స్టార్ట్ అయితది. గుండె దడ అయితుంది. హ్మ్. దడ 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 కొట్టుకుంటుంది. నాకేమో అయిపోతుందనేసి ఫీలింగ్. హ్మ్. మళ్ళా కొందరేమంటారు? నాకు మోషన్ ప్రాబ్లమ్ అయితుంది. హ్మ్. చాలా గట్టిగా ప్రెషర్ పెట్టాలి. దానివల్ల పైల్స్ కూడా అయిపోయింది కొందరికి. హ్మ్. కొందరికి ఫిస్టులాలయితాయి. కొందరికి ఫిషర్స్ అయితాయి. హ్మ్. కానీ దానికి గట్ హెల్త్‌కి ఏం సంబంధం అనేసి కొందరికి డౌటొస్తది. కానీ మన గట్ ఏడికెళ్ళి ఏడి వరకు ఉంటది? ఓన్లీ కడుపు ఒకటే గాదు. హ్మ్. మౌత్‌లో డైజెషన్ స్టార్ట్ అయితది. యానస్‌లో ఎండ్ అయితది. అంటే బయట మనం మోషన్ పాస్ అయినప్పుడే మన డైజెషన్ ఎండ్ అయితుంది. హ్మ్. ఇది మొత్తం గట్టే. ఓకే. అయితే ఈ ఛాతీలో మంట రావడానికి కారణం ఏంది? హ్మ్. స్మోకింగ్ ఎక్కువ చేస్తారు చాలామంది. ఓకే. దానివల్ల ఛాతీలో మంట రావడం, తిన్న వెంటనే మంట రావడం, హ్మ్. ఎక్కువ తింటే మంట రావడం, గ్యాస్ట్రైటిస్ లాంటి ప్రాబ్లమ్స్, గర్డ్ లాంటి ప్రాబ్లమ్స్ అంటే హ్మ్. గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటారు. హ్మ్. ఇవి ఎక్కిళ్ళు రావడం, మళ్ళా తేన్పులు వస్తున్నాయి. హ్మ్. తిన్న మొత్తం బయటికి వస్తది. ఓహ్! తిన్నాక డిన్నర్ చేసినాక పడుకుంటామా, హ్మ్. మళ్ళా వామిటింగ్ అయితది. ఓహో! అయితే ఇవన్నీ గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ సింప్టమ్స్. హుహు. ఇవన్నిటికి శాశ్వత పరిష్కారం ఉంటది హోమియోపతిలో. హ్మ్. హైయాటస్ హెర్నియా అనేసి ఒకటి రోగం ఉంటది. హుహు. ఇది గూడా గట్ హెల్త్‌కి సంబంధించింది. గట్ హెల్త్ చక్కగా లేకపోతే గూడా హైయాటస్ హెర్నియా అయితది. అక్కడ ఏమైతది? ఈ ఎక్కిళ్ళు, తేనుపులు, మళ్ళా వామిటింగ్‌లవ్వడం, హ్మ్. ఇవన్నీ అయితాయి. ఛాతీలో మంట అవ్వడం, మోషన్‌కి ప్రాబ్లమ్ అవ్వడం. ఇది ఎప్పుడైతది తెలుసా మీకు? ఇప్పుడు బాటిల్ ఉంది. ఒకటి ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఉంది. హ్మ్. మీరు దాంట్లో నీళ్లు నింపిండ్రు. క్యాప్ పెట్టిర్రనుకోండి. హ్మ్. ఇప్పుడు ప్రెస్ చేసిండ్రు ఆ బాటిల్‌ని. హ్మ్. ప్లాస్టిక్ బాటిల్ ప్రెస్ చేస్తే ప్రెస్ అయితది గదా! ఆ! ఆ వాటర్ బయటికొస్తాయా? రావు. రావు. హ్మ్. ఎందుకు? మూత మీరు టైట్‌గా బంద్ చేసిండ్రు. హ్మ్. ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్ మీరు ఓపెన్ పెట్టిర్రు. ఫుల్ నిండి ఉంది నీళ్లు. హ్మ్. మీరు దాన్ని ప్రెస్ చేస్తే ఏమైతది? బయటకొస్తాయి. ఓవర్‌ఫ్లో అయితది. హ్మ్. ఎందుకు? మూత పెట్టలేదు. అవును. అట్లనే మన కడుపుకి గూడా ఒక మూత ఉంటది. ఓహోహో! ఆ మూతని డయాఫ్రామ్ అనేసి చెప్తారు. ఇది ఓకే. ఒక మసిల్. ఆహా! మనం తిన్న తర్వాత అది స్టమక్‌ని క్లోజ్ చేస్తది. ఓకే. క్లోజ్ అయిపోయింది గదా! హ్మ్. ఇప్పుడు ఎక్కిళ్ళు ఎక్కువ రావు. ఓహోహో! తేనుపులు రావు. ఛాతీలో మండదు. ఎందుకంటే ఇక్కడ ఏదైతే డైజెషన్ అయితుంది, ఏదైతే యాసిడ్ ప్రొడ్యూస్ అయితుంది,
అది పైకి రాదు. మూత సరిగా క్లోజ్ చేయకపోతే ఇవన్నీ పైకి వస్తాయి కదా, ఓకే. పడుకుంటే ఇంకా ఈజీగా వస్తాయి కదా. అవునవును. అందుకే అట్లా అవుతుంది చాలా మందికి. అయితే ఇది అన్ని గట్ హెల్త్ కి రిలేటెడ్ ఇష్యూస్, స్ట్రెస్ వల్ల అవుతాయి. చూడండి, ఇప్పుడు ఆడోళ్ళలో ఐబిఎస్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. ఓకే. గట్ అండ్ మైండ్ రెండు డైరెక్ట్ రిలేషన్ ఉంది అంటారు. ఆడవాళ్ళకి ఏముంటది ఎక్కువ, ఈ గట్ హెల్త్ సరిగా లేదు, దానివల్ల బీపీ ఎక్కువ అవ్వడం, షుగర్ ఎక్కువ అవ్వడం, ఇవి అవుతాయి. ఎందుకు? బీపీ పెరుగుతుంది వాళ్ళకు, బీపీకి గోళీలు వాడతారు. వాళ్ళకి ఏమైనా బాధలు ఉన్నాయంటే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తారు ఆడవాళ్ళు. పని చేసేవాళ్ళు ఎవరైతే ఇంట్లో ఉంటారు కదా, ఆమె టైంకి రాలేదు అనుకోండి, అరగంట లేట్ అయింది అనుకోండి, ఏం చేస్తారు? ఆమె ఇంకా రాలేదు, ఆమెకు ఫోన్ చేస్తారు, ఆమె ఫోన్ కూడా ఎత్తట్లేదు. ఎందుకు రావట్లేదు ఆమె టైంకి? ఒక్కరోజు అంటే వదిలేస్తాం, రోజు ఇట్లనే చేస్తుంది కదా ఆమె. ఈ 3 పాయింట్లు వాళ్ళు ఆమె వచ్చినప్పుడు వరకు ఆలోచిస్తూనే ఉంటారు. అవునా కదా? అవునండి. అవి చెప్పుకుంటారు, దాంతో గట్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ వీళ్ళు 10 మందికి చెప్తారు మళ్ళీ ఆడవాళ్ళు, కానీ మగవాళ్ళు ఏంది ఎవరికి చెప్పరు. ఇప్పుడు ఇదే కాదు, ఇప్పుడు ఆడవాళ్ళ ఇంట్లో కూడా ఏమైనా ప్రాబ్లం ఉంది అనుకోండి, 10 మందికి చెప్తారు కదా, అయినా అదే ఆలోచిస్తూనే ఉంటారు కదా. అవును. మగవాళ్ళు అట్లా చెయ్యరు. ఎందుకు? అరే చిన్నప్పుడే మగవాళ్ళకి నేర్పిస్తారు, అరే నువ్వు మగోనివి, నువ్వు ఏడవద్దు, నువ్వు నీ బాధలు చెప్పుకోవద్దు, ఇట్లా నేర్పిస్తారు కదా. మరి ఇంకా మొత్తం లైఫ్ ఏం చెప్పడు. ఆఫీస్ లో ఏమైనా గొడవలు అయినాయి అంటే కూడా ఇంటికి వచ్చి చెప్పడు. అవునా కాదా? అవన్నీ మనసులోనే పెట్టుకుంటారు. దాంతో వాళ్ళ గట్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. దాంతో వాళ్ళకు గ్యాస్ట్రైటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, గర్డ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, హయాటస్ హెర్నియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఈ స్ట్రెస్ ప్రెషర్లు తక్కువ చేసుకోవడానికి వాళ్ళకి స్మోకింగ్ అలవాటు అయిపోతుంది, ఆల్కహాల్ అలవాటు అయిపోతుంది, నిద్ర చక్కగా ఉండదు. ఇవన్నిటితోటి వాళ్ళ గట్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. సో గట్ హెల్త్ ని కూడా ఈ కంట్రోల్ చేసుకోవాలి, స్ట్రాంగ్ చేసుకోవాలి. స్ట్రెస్ నుంచి మాత్రం దూరంగా ఉంటేనే ఇదంతా పాసిబుల్ అవుతుంది. హోమ్ రెమెడీ ఏంది అంటే, మీ మనసులో ఉన్న బాధలు పంచుకోండి. పంచుకుంటే ఏమైతుంది? బాధలు తక్కువ అవుతాయి. పంచుకున్న తర్వాత మళ్ళా దాని గురించి రిపీటెడ్ గా ఆలోచించకండి. మగవాళ్ళు ఉన్నా సరే, ఆడవాళ్ళు ఉన్నా సరే. మళ్ళా దాని తర్వాత ఏంటంటే, రెగ్యులర్లీ మీరు ఏం చేయండి అంటే, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఉంటాయి, స్పెషల్లీ బీరకాయ, సొరకాయ, కుకుంబర్, ఇవి, దీంతో పాటు క్యారెట్ మీరు కట్ చేసుకోండి, చిన్న చిన్న పీసులు ముక్కలు చేసుకోండి. ఇది ఒక 1 లీటర్ స్టీల్ వాటర్ బాటిల్లో వేయండి, వాటర్ నింపేసేయండి, ఓవర్ నైట్ దాన్ని వదిలేసేయండి. దీంతో కొంచెం స్లైట్లీ ఆల్కలైన్ వాటర్ తయారైపోతుంది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఫిల్టర్ చేసుకుని తాగండి. అయితే దీంతో కొంచెం గట్ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. మళ్ళీ మీకు గట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది, పైల్స్ ప్రాబ్లం ఉంది, లేకపోతే ఇట్లా పాన్ గ్యాస్ట్రైటిస్, ఇట్లా ఛాతీలో మంట, ఇవన్నీ ఉన్నాయి అంటే, శాశ్వత పరిష్కారం ఉండాలి అంటే మీరు హోమియోపతి డాక్టర్ని కలవాలి. మేము మొత్తం కేసు తీసుకొని డీటెయిల్ గా దేని వల్ల వచ్చింది రూట్ కాజ్ వెతికేసి మీ ప్రకృతిని బట్టి ట్రీట్మెంట్ ఇస్తాం. కొద్దిగానే ఉందనుకోండి ప్రాబ్లం, ఎప్పుడో ఒకసారి అట్లా అనిపిస్తుంది అంటే, నక్స్వామిక అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటుంది. నక్స్వామిక 0/9 పొటెన్సీలో డైలీ ఒక పూట మీరు 5 గోళీలు తీసుకోండి. అది తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, మీ గట్ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఎవరైనా తీసుకోవచ్చు, సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ చేతన్ గారు. థ్యాంక్ యూ మేడం.